నేను శ్రమ పడుట సంఘానికి మహిమ రావాలి. నేను శ్రమ పడటం ద్వారా అన్యజనులు ఆశీర్వదించబడాలి. నేను శ్రమ పడటం ద్వారా నా కుటుంబము ఆశీర్వదించబడాలి. నేను శ్రమ పడటం వలన అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి. ఏటి శ్రమ? తప్పు చేసి శ్రమ పడటం కాదు, ప్రభు కొరకు వారి నిమిత్తమై శ్రమ పడాలి. ఎవరి నిమిత్తము? కుటుంబంలో ఎవరైతే రక్షింపబడలేదో వారి నిమిత్తము శ్రమ పడాలి. ఇంకా ఎవరు? మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు రక్షింపబడాలని వారి కొరకు మనం శ్రమ పడాలి. క్రీస్తు నిమిత్తము మనము శ్రమలు అనుభవించాలి. 14వ వచనం చూడండి. ఈ హేతువు చేత ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఎవరు ఎదుట? తండ్రి ఎదుట. బ్రదర్స్, ఎవరు ఎదుట? దానికంటే ముందు ఏ పేరుని బట్టి ఈ హేతువు చేత పరలోకమునైనను భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. చూడండి, నేను నా ప్రార్థన, నేను చెరసల్లో ఉన్నాను కానీ ఎవరిని బట్టి తండ్రి అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను ఏం చేస్తున్నాను? మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పగలవా నేను నా తండ్రి ఎదుట మోకరించి ప్రార్థిస్తున్నాను అని? మీరు చెప్పగలరా? మన శ్రమలలో మనం కృంగిపోవటం కాదు. ఏ తండ్రి అయితే ఆదరిస్తాడో, ఏ తండ్రి అయితే మనల్ని బలపరుస్తాడో, ఏ తండ్రి అయితే మనకు సహాయం చేస్తాడో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ఏమని ప్రార్థన చేస్తానంటే, మీలోనున్న అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలము పొందునట్లు. ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మ బలపరచబడాలి, మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు బలపరచబడాలంటే మనము ఒక నూతనమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి అంటే, మనము దేవుని శక్తిని అనుభవించాలంటే, మనము దేవుని ప్రేమను పొందాలంటే, మనలో రోజు రోజుకి ఒక నూతనమైనటువంటి శక్తి రావాలంటే ఆత్మ చేత బలపరచబడాలి. ఆత్మ చేత బలపరచబడాలంటే దేవుని సన్నిధిలో మోకాళ్ళుంచి ప్రార్థన చేయాలి. చాలా మంది భక్తులు ఇదే మాట చెబుతారు, నీ మోకాళ్ళు నల్లబడితే ఆత్మ ఏమవుతుందంటే మాకు తేజస్సు వస్తుంది, గ్లో. ఎక్కడ? మోకాళ్ళు నల్లబడితే మోకాళ్ళు ఏమవుతాయంట? నేనేమంటానంటే, నీవు ఎప్పుడైతే మోకరిస్తావో నీలోనున్న అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. పరిశుద్ధాత్మ చేత నీవు బలపరచబడతావు, నీవు ధైర్యంగా ఉండగలుగుతావు, నీవు దేవుని కొరకు అడుగులు ముందుకు వేయగలుగుతావు. అందుకని అంటున్నాడు, మీలోనున్న అంతరంగ పురుషుడు బలపరచబడవలనని క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను చేయవలనని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు. ఇక్కడ దేవుని శక్తిని లేకపోతే దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి. సంఘం కొరకు అపోస్తలుడైన పౌలు ఏ విషయంలో ప్రార్థన చేస్తానంటే, అంతరంగ పురుషుడు బలపరచబడాలని, పరిశుద్ధాత్మ చేత వారు బలంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. రెండోది, క్రీస్తు ప్రేమలో మీరు ఎదగాలి. ఏ విషయంలోనూ? వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు. దేవుని ప్రేమకు హద్దులు లేవు, దేవుని ప్రేమకు సరిహద్దులు లేవు. ఆ సరిహద్దులు లేని, మితము లేని దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే మనకు శక్తి కావాలి. దేవుడు నన్ను మోసం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకంటే నీకు ఇంకా దేవుని ప్రేమ తెలియదు. దేవుని ప్రేమ తెలుసుకోవాలంటే నువ్వు మోకాళ్ళు ఉంచి కన్నీరు కార్చాలి. ఆ తండ్రి నిన్ను బలపరచాలి. నీలోనున్నటువంటి అంతరంగ పురుషుడు బలపరచబడాలి అంటే ఏం చేయాలి? మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయాలి. ఇంకా చూడండి, ఆయన శక్తిని మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏం కావాలంట? తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువా వాళ్ళని దీవించు, వాళ్ళకి ఏ రోగం లేకుండా చేయి అని ప్రార్థించు. ఇక్కడ రోగాల గురించి మాట్లాడలేదు. ఇక్కడ పౌలు గారు యొక్క ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? శరసాల్లో ఉండి వారు ఆత్మీయంగా ఎదగాలని, రెండవది దేవుని ప్రేమ తెలుసుకోవాలని, దేవుని ప్రేమ తెలుసుకోవాలంటే దేవుని శక్తి కావాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభు నామమున స్తుతిద్దామా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. చూడండి, మనము అడిగిన దానికంటే కూడా, ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. నీవు నేను నమ్మిన దేవుడు ఎలాంటాడంటే చేతగాని దేవుడు కాదు, నీ బ్రతుకులు మార్చలేని దేవుడు కాదు, నీ అవసరాలు తీర్చలేని దేవుడు కాదు. క్రీస్తు
ప్రేమను తెలుసుకోవాలంటే ముందు ఆయన సన్నిధిలో నువ్వు మోకాళ్ళు వంచి ప్రార్థన చేయాలి. మోకాళ్ళు వంచి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఒకటి అడిగావు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. ఆయనకి శక్తి ఉంది. ఆయన నీ బ్రతుకును మార్చే శక్తి ఆయనకుంది. నీ జీవితాన్ని మార్చగలిగే శక్తి ఆయనకుంది. నీ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆయనకుంది. అందుకనే యాకోబు రాత్రంతా కూడా ప్రభు సన్నిధిలో కూర్చొని నువ్వు నన్ను దీవిస్తావా లేదని ప్రేణుకులాడాడు. ఆయనకున్న కోరిక ఏంటి తెలుసా? యాకోబుకున్న కోరిక ఏంటి తెలుసా? చెప్పు. యాకోబుకున్న కోరిక ఏంటి? భార్య పిల్లలను పంపించేశాడు. భార్య పిల్లలు ఏం చేశాడు? పంపించేశాడు. ఒంటరిగా కూర్చొని దేవుని సన్నిధికి పెనుగులాడుతున్నాడు. మన బ్రతుకులు మారాలంటే దేవునికి ఒంటరిగా దొరకాలి. మనం బ్రతుకులు మారాలంటే ఏం చేయాలి? ఒంటరిగా ఎవరికి దొరకాలి? దేవునికి దొరకాలి. పౌలు గారు ఒంటరిగా చెరసాల్లో ఉన్నావు. సంఘాల కొరకు ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతున్నాడు. సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ఆయన ఏం చేస్తున్నాడు అంటే పెనుగులాడుతున్నాడు. పౌలు గారికి ఉన్నటువంటి ఒకే ఒక కోరిక ఏంటంటే సంఘాలు బలపరచబడాలి. సంఘంలో ఉన్నటువంటి వారు బలపరచబడాలి. వాళ్ళ ఆత్మలో వర్ధిల్లాలి. వారు దేవుని ప్రేమను రుచి చూడాలి. దేవుని ప్రేమను తెలుసుకోవడానికి వారికి శక్తిగా చాటలేదు ప్రభువా, వారికి నీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తాను. కోరిక ఏంటి? పౌలు గారి కోరిక ఏంటి? యాకోబు కోరిక ఏంటి? యాకోబు కోరిక ఏంటి చెప్పండి. అందరిని పంపించేశాడు. ఆయనకు ఒక భయం ఉంది. ఏంటి భయం అంటే అన్న దగ్గర పోవడానికి భయం. అయినప్పటికీ వాళ్ళందరినీ ముందు పంపించేసి ఒంటరిగా ప్రభు సన్నిధిలో కూర్చొని పెనుగులాడుతున్నాడు. ఈ రోజు నువ్వు నన్ను ఆశీర్వదించు. కోరిక మంచిదైతే దాన్ని తీర్చగల శక్తి దేవునికి ఉంది. ముందు కోరిక మంచిదై ఉండాలి. ఉద్దేశం మంచిదై ఉండాలి. ఉద్దేశం మంచిదైతే, కోరిక మంచిదైతే కార్యం ఏమైంది? మనలో కార్య సాధకం చేయగల శక్తి కలిగి నీలో కార్యం చేస్తాడు. కోరిక మంచిది కాకపోతే, ఉద్దేశం మంచిది కాకపోతే ఆ ప్రార్థన దేవుడు వినడు. యాకోబు కోరిక ఏంటో తెలుసా? నువ్వు నన్ను ఆశీర్వదించు. నాకు ఒక భయం ఉంది, నాలో ఒక ఆందోళన ఉంది, నాలో ఒక కంగారు ఉంది. చాలా సంవత్సరాల తర్వాత నా అన్నను నేను కలుసుకోలేకపోతున్నాను. ఎన్ని రోజుల తర్వాత? చాలా సంవత్సరాలు. దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళు. కానీ వెళ్ళడానికి ఏమంటం వస్తుంది? వెళ్ళడానికి భయం అడ్డం వస్తుంది. ఆ అడ్డంగా ఉన్నటువంటి ఆ భయం అనేటువంటి అడ్డుగోడను తొలగించుకోవడానికి ఏం చేస్తున్నాడు? మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దామా. ఈరోజు నువ్వు ఏ భయంతో బాధపడుతున్నావు చెప్పండి. ఏ కంగారుతో బాధపడుతున్నావు చెప్పండి. ఏ భయం అనేటువంటి అడ్డుగోడ నిన్ను ఎదగనీయకుండా చేస్తూ ఉంది. ఆ అడ్డుగోడ తొలగాలి అంటే ఒంటరిగా దేవుని సన్నిధిలో కూర్చొని వెనుకలాడు. ఒకరోజు దేవుని సన్నిధిలో కూర్చో. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను మనం చూడగలుగుతామండి. దేవుని ప్రేమను, దేవుని శక్తిని చూడాలంటే దేవునికి నువ్వు దొరకపోతే నేను చేయలేడు. యాకోబు దొరికాడు. ఒకరోజు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇంకా జక్కయ్య కోరిక చూడండి. జక్కయ్యకు ఒక కోరిక ఉంది. ఏ కోరిక అంటే యేసు ప్రభుని చూడాలని కోరిక. జక్కయ్యకు ఉన్నటువంటి కోరిక ఏంటంటే నేను యేసు ప్రభుని చూడాలి. సింపుల్ కోరిక. చూడాలని సింపుల్ కోరిక. ఇప్పుడు రాజకీయ నాయకుడు రోడ్డు మీద వస్తున్నాడు అనుకోండి, ఆ రాజకీయ నాయకుడు చూడాలని ఏం చేస్తుంటారు జనాలు? యేసు ప్రభు గురించి విని ఆయన కోరిక నువ్వు తీర్చుకోవడానికి మీరు గమనించండి. ఈ రోజు ఒక సహోదరుతో నేను మాట్లాడాను. అదే వర్తమానాన్ని దేవుడు నాకు ఇందాక ఈ వర్తమానాన్ని ఇచ్చాడు. ఆయన ఒక ఎంప్లాయ్, ఆయన ఒక ఉద్యోగి కదా. ఏ ఉద్యోగి? కలెక్టర్. డబ్బుల్ని వసూలు చేసి ట్యాక్స్ వసూలు చేసేవాడు కదా. అంటే సమాజంలో ఆయన పెద్దోడా చిన్నోడా? అది చెట్టెక్కేటప్పుడు ఆలోచన రాలేదా? ఎందుకని? మరి మనకెందుకు సిగ్గు? మనం దేవుని సన్నిధికి రావాలని కోరుకుంటుంది. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటుంది. కానీ కోరిక తగ్గట్టుగా ప్లాన్ వేసుకోం. ప్లాన్ కావాలి కదా. ప్లాన్ లేకుండా నేను ఇక్కడ చెట్టు ప్లాన్ వేసుకున్నాడు. అరే నేను చెట్టు ఎక్కితే ఎవరని చూస్తున్నాం. గౌరవప్రదమైన వ్యక్తి. ఆయన పాపని పిలవడుతున్నప్పటికీ ఆయన చూస్తే భయపడతారు జనాలు. ఒక ఎంప్లాయ్, అలాంటి వ్యక్తి దేవుణ్ణి చూడాలని చిన్న కోరిక ఆయనకి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎక్కడ నువ్వు దిగిరా, నేను ఇంట్లో ఉండాలన్నాడు. అడిగింది ఆయన కోరిక ఏంటి? కొంచెం. దేవుడు ఏం చేశాడు? చిన్న కోరిక, దేవుణ్ణి చూడాలి. ఆయనతో మాట్లాడాలని కూడా కాదు, కోరిక ఉంటే చాలు. ఏ కోరిక? సరైనటువంటి ఉద్దేశంతో కూడినటువంటి కోరిక, సరైనటువంటి ఆశ నీకున్నట్లయితే దేవుడు మనము అడిగిన దానికంటే కూడా, ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా ఆయన చేయగల శక్తి కలిగిన దేవుడు. ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే కోరిక సరైన నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు బలపరచబడాలి. నీలో దేవుని యొక్క ప్రేమను చూడండి. దేవుని యొక్క ప్రేమ ఏంటంటే అందరేమో ఆయన పాపి అంటున్నాడు. ఈయనండి పాపంలో ఉన్నటువంటి ఇంటికి వెళ్తున్నాడు అందరూ అంటున్నాడు. ఈయన అంటున్నాడు జక్కయ్య నేను నీ ఇంటికి వస్తాను రా అంటున్నాడు. మనం ఏమంటాం? పాపి ఇంటికి వెళ్ళామనుకోండి, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చూసేవాళ్ళంతా ఏమనుకుంటారు? అరే అన్నారు అప్పటికి యేసు ప్రభుని. ఈయనేంటి పాపి అయిన మనుషులతోటి వాళ్ళ ఇంటికి భోజనం చేస్తున్నాడు. సిస్టర్స్ బ్రదర్స్, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీ కోరిక ఏంటో
నీ ఉద్దేశం ఏంటో, నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు, ఏ విధంగా ఎదగాలని కోరుకుంటున్నావు, ఏ విధంగా నీలో ఉన్న అంతరంగ పురుషుడు బలపరచబడాలని కోరుకుంటున్నావు, నీవు నూతన పరచబడాలనుకుంటున్నావు. పాతవి గతించాలి. పాతవి ఏం చేయాలి? గతించాలి. నీలో ఒక నూతనమైనటువంటి బలము పొందుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తారంట? నూతన బలమును పొందుతారు. జక్కయ్య ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకు? యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో ఆ రూట్లో వస్తాడని తెలుసుకున్నాడు. ఆ రూట్లో వస్తాడని తెలుసుకుని ఓకే ఈ రూట్లో వస్తున్నాడు. ఈ రూట్లో వస్తే నేను ఏం చేయాలి? ఆ రూట్లో ఏముంది? అక్కడ ఒక చెట్టు ఉంది. చూడండి, కోరికుంటే సరిపోదు. అర్థమైందా బ్రదర్? ఎదగాలని కోరుకుంటే చాలదు, దీవించబడాలని కోరుకుంటే చాలదు, ఆత్మీయంగా దేవుని పని చేయాలని కోరుకుంటే చాలదు. దానికి తగ్గట్టుగా ఉండాలి, ప్రణాళిక ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఇక్కడ జక్కయ్య ఆశ మాత్రమే కాదు కానీ ఈ రూట్లో వస్తాడు, ఈ రూట్లో వస్తే నేను ఏం చేయగలను? ఆయన చుట్టూ జనాలే ఉన్నారు. నా పరిస్థితి ఏంటి? పొట్టోడు. నా పరిస్థితి ఏంటి? పొట్టోడు. నేను చూడలేను. కాబట్టి నేను ఏం చేయాలి? దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి పెద్దగా చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. నీ కోరిక ఏదైనా సరే ఆ కోరికను సఫలపరచగలిగే దేవుడు మన దేవుడు. మనం ఆశించేది కొంచెమే, ఆయన నీ పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉంది. యాకోబు ఆశించాడు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు. జక్కయ్య ఆశించాడు, నేను చూడాలి అని. కానీ దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు దేవుడు? ఇంటికే వచ్చేసి ఇంకొక ఆయన కోరిక చూద్దాం. సొలొమోను రాజు గురించి చూద్దాం. సొలొమోను రాజు గురించి మొదటి రాజుల గ్రంథం ఇది చదువుదాం. అప్పుడు మిమ్మల్ని కొంచెం బైబిల్ దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. నా దేవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడునైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు. నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. కార్యములు జరుపుటకు నేను రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు బుద్ధి చాలదు. ఏం చాలదు? నాకు బుద్ధి చాలదు. నీ దాసుడునైనా నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. జనుల మధ్య నువ్వు కోరుకున్నటువంటి ప్రజల మధ్య నేను ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున, వారు ఎక్కువగా ఉన్నందున వారిని లెక్క పెట్టటయు వారి విశాల దేశమును తనిఖీ చేయటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి, చూడండి ఈయన కోరిక ఏంటో చూడండి, సొలొమోను యొక్క కోరిక ఏంటో చూడండి. నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకము కలిగిన హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చును. అతనికి ఇలాగు ఆయన అడిగింది ఒకే ఒక కోరిక, నేను వివేచనతోటి ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు కావాల్సిన జ్ఞానం దయచేయి. నీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు, నీ ప్రజల మధ్య నేనున్నాను, నీ ప్రజల మధ్య నన్ను అధికారిగా నియమించావు, రాజుగా నియమించావు. నేను బాలుని, నాకు జ్ఞానం సరిపోదు, నాకు తెలివి సరిపోదు, నేను తప్పు చేస్తానేమో, నాకు వివేచన దయచేయి. హల్లెలూయా. ఏమని అడగాలి? నాకు వివేచన దయచేయి. నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నాకు వివేచన దయచేయి. నా పిల్లల్ని ఎలా పెంచాలో నాకు వివేచన దయచేయి. నేను ఎలా మెలగాలో నాకు వివేచన దయచేయి అనగానే అబ్బా, దేవునికి ఎంత సంతోషం వేసిందో. అప్పుడు ఆయన అంటున్నాడు, దిగి వచ్చేసి ఏమన్నాడు చెప్పమ్మా? దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున మనవి ఆలకించుచున్నాను. నేను నీ పట్ల ఆనందిస్తున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడునూ లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. ఒకటి అడిగాడండి ఆయన. ఎన్ని అడిగాడమ్మా? చెప్పండి, నోరు విప్పి చెప్పండి. ఎన్ని అడిగాడు? ఒక్కటి అడిగాడు. వివేచన కావాలి నీ ప్రజల్ని పరిపాలించడానికి. నువ్వు ఘనత కోరలేదు, ధనాన్ని కోరలేదు, అయినా సరే నేను నీకు ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎంతగా హెచ్చించాడంటే నీకంటే జ్ఞానం కలిగినటువంటి వాడు ఇక ముందు లేడు, ఇక ముందు కూడా రాడు అని చెప్పేశాడండి. నీవే జ్ఞానం కలిగిన వాడు. నీ ప్రార్థన నాకు చాలా ఆనందాన్ని, నాకు సంతోషాన్ని పుట్టించింది. ప్రియమైన వారు గమనించండి, కోరిక కొంచెమే. అడిగిందంత బ్రదర్, మనం అడిగిందని కూడా పొందుకోలేకపోతున్నాం. ఒక్కటి అడుగుతుంటే ఆ ఒక్కటే ఇట్లా దేవుడు. ఎందుకని అంటావు బ్రదర్? యాకోబుకి ఇచ్చా, జక్కయ్యకి ఇచ్చా,
ఇంకా జక్కేమో చూడాలనుకుంటే నీ ఇంటికే వస్తాననే. ఈ సొలొమోనుకు నానేమో అయ్యా నీ ప్రజలను పరిపాలించడానికి జ్ఞాన వివేచన తెచ్చి లేదు 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 ఘనత ఐశ్వర్యం మొత్తం ఇచ్చేస్తానంటే ఒకటి అడుగుతుంటే నేను ఇంకెక్కువ ఇస్తానంటున్నాడు. మరి మన జీవితాలు ఎందుకు ఇట్లా తగలబడుతున్నాయి? మనం బ్రతుకులు ఎందుకు ఇంకా ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఎందుకు దీవించబడలేకపోతున్నాం? ఒక్క ప్రార్థనకే ఇంకా జవాబు రాలేదని ఏడుస్తూ ఉన్నాం మనం. కాదంటారా? చెప్పండి, కాదంటారా? కోరిక మంచిదైతే, ఉద్దేశం మంచిదైతే, హృదయం యథార్థంగా ఉంటే యథార్థవంతులను ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? యథార్థవంతుల ప్రార్థన ఆయన వినక మానడు, ఖచ్చితంగా వింటాడు. యథార్థత కావాలి. యథార్థత నువ్వు అడిగే కోరిక న్యాయమైందైతే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన అలాగే హృదయం అంతా అనేకమైన నింపుకొని వచ్చేసి మనం ప్రార్థన చేస్తే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడా? వీళ్ళేం ఒకటి అడుగుతుంటే 4 ఎత్తాడు దేవుడు. వీళ్ళు ఒకటే అడిగింది, కానీ ఏం చేశాడు? బుద్ధి, జ్ఞానము, ఐశ్వర్యం, ఘనత అంత మాత్రమే కదా. నీకు తర్వాత ఇంకెవడు ఉన్నాడు? హీరో చేసి పడేసాడు కదా. ఆయన అడిగాడు, అందరికంటే నేను గొప్ప కావాలని కోరుకున్నాడా? కానీ దేవుడు ఏం చేశాడు? నిన్ను ఒక ప్రత్యేకమైన దానిగా చేశాడు. నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూడాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనం అడుగు వాటన్నిటికంటను, ఊహించు వాటన్నిటికంటను అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. అందుకనే పౌలు గారు వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రేమ తెలుసుకోవాలని, దేవుని ప్రేమ తెలుసుకోవాలంటే శక్తి కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత హన్నా కోరికను చూద్దాం. మనందరికీ తెలిసినాయి కదా ఇవన్నీ, మనందరికీ తెలిసినాయి కదా. తెలిసినా కూడా కొన్నిసార్లు మనకు అర్థం కావలే కదా. సరే, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. హన్నా గర్భము ధరించి ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిని అనుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి నర్పించుటకును మ్రొక్కుబడును చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాణ్ణి తీసుకుని వత్తునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళకయుండెను. చాలమ్మా, ఆమె కోరిక ఏంటంటే బిడ్డని ఎక్కడ పెంచాలి? దేవుని సన్నిధిలో పెంచాలి. ఒక్క కొడుకుంటే చాలు అనుకున్నాడు కదా. ఆ కొడుకు కూడా ఏంది? నిందను తీసేయాలని. అంతేనా? అన్న కోరిక ఏంటి? ప్రభువా, ఈ గుడ్రాలో నేను నిందపోతే చాలు. ఏ నింద బ్రదర్? ఏ నిందపోతే చాలు? బ్రదర్స్, ఏ నింద పోవాలని కోరుకున్నావా? నాకు నిందపోతే చాలు. ఒక కుమారుని ఇచ్చామంటే ఆ కుమారుడు కూడా నాకు అవసరం లేదు, నీకే ఇచ్చేస్తాను. సరే, మొక్కుకున్నట్టుగా ఒక కుమారుని ఏం చేసింది? ఆ నిందపోతే చాలు అనుకుంది. అలాగే దేవుడిని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక మళ్ళీ ఎంతమందిని ఇచ్చాడు? ఒక్క కుమారుని దేవునికి సమర్పిస్తే దేవుడు ఆమెకి ఇంకెంతమంది పిల్లల్ని ఇచ్చాడు అమ్మా? 3 కుమారులు, 2 కుమార్తెలు. సమయాలతో కలుపుకుంటే అసలు ఒక్కడే ఉంటే చాలు అనుకుంది. ఆ ఒక్కడు కూడా అవసరం లేదు అనుకుంది. ఇక్కడ నాకు నిందపోతే చాలు అనుకుంది. దేవుడు అన్యాయస్తుడు కాదండి. నువ్వు మోకాళ్ళు ఉంచి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన వినకపోవడానికి, నీకు సహాయం చేయడానికి ఆయనేమో అన్యాయస్తుడు కాదు. సహాయం చేయకపోవడానికి ఆయన నువ్వు అడిగిన దానికంటే కూడా, ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఇప్పుడు జక్కయ్యను చూసుకున్నా, ఇంకా సొలొమోను చూసుకున్నా, ఇంకా ఎవరు యాకోబుని చూసుకున్నా, వాళ్ళు అడిగిన దానికి ఏ తక్కువ దేవుడు చేయలేదు. వాళ్ళు నమ్మిన దేవుడే మన దేవుడు. వాళ్ళు ఏ దేవునికైతే ప్రార్థించారో, ఏ దేవుడు సహాయం చేస్తాడని నమ్మి వారు ప్రార్థించారో, ఏ తండ్రి ఎదుట మోకాళ్ళు ఉంచి ప్రార్థించారో ఆ తండ్రి ఆ కుమారులకు, ఆ బిడ్డలకు సహాయం చేయకుండా ఉండలేదు.
ఒక్కరిని తిరిగి ఇచ్చేసింది చాలు, నాకు నిందపోతే చాలు అనుకుంది. దేవుడు ఏం చేశాడు? 6 సమయాలతో కూడా 6 ఇచ్చాడండి. దేవుడు గొప్పడేనా? దేవుడు గొప్పడేనా అమ్మా? గొప్పడైన దేవుడు. మరి ఆయన శక్తిని మనం అనుభవిస్తున్నామా? ఆయన బలాన్ని మనం అనుభవిస్తున్నామా? మనలో ఉన్న అంతరంగ పురుషుడు కృంగిపోకూడదండి, కుషించిపోకూడదు. మనలో ఉన్న అంతరంగ పురుషుడు అంతకంతకు ఏమవుతూ ఉండాలి? నూతన బలాన్ని పొందుకోవాలి. నూతన బలాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అంటే మోకాళ్ళు నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చాలి. పాత రోత జీవితాన్ని పాతి పెట్టేసి నూతనమైనటువంటి బలం కొరకు, నూతనమైన శక్తి కొరకు, నూతనమైన దేవుని సహాయం కొరకు మనం కన్నీరు కార్చి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన బ్రతుకులను మారుస్తాడండి. మన జీవితాలు మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన అంటున్నాడు, నువ్వు అడిగితే చాలు, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు అడిగేది ఒకటి, నేను నీకు ఇంకా ఎక్కువ చేస్తాను. అయితే ఆయన ఎదుట మనం ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? మోకాళ్ళ నుంచి ప్రార్థించాలి. మన మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఉంచి పెనుగులాడి ఒంటరిగా దేవుని సన్నిధిలో కూర్చో. ఒంటరిగా దేవుని సన్నిధిలో కూర్చో. హన్నా ఒంటరిగా ప్రార్థన చేసింది, సొలొమోను ఒంటరిగా ప్రార్థన చేశాడు, జక్కయ్య ఒంటరిగా చూశాడు, ఇంకెవరు? యాకోబు ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఒంటరిగా దేవునికి దొరకాలి. ఒంటరిగా దేవుని మనం ఆయన చేతిలో దొరికితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడండి. అబ్రహాము భార్య దాసి అయినటువంటి ఏం పేరు? హాగరు ఎడారిలో ఒంటరిగా ప్రార్థన చేస్తుంది. ఒంటరిగా ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరూ దేవుడు వారిని దర్శించాడండి. మీరు బైబిల్లో చూడండి. ఒంటరిగా దేవునితో పెనుగులాడినటువంటి ప్రతి ఒక్కరితో, ఒంటరిగా దేవునితో గడిపిన ప్రతి ఒక్కరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో అడగాలి. నీలో ఉన్న అంతరంగ పురుషుడిని బలపరచబడాలి. నీలో ఉన్నటువంటి ఆత్మ అంతకంతకు వర్ధిల్లుతూ ఉండాలి. పౌలు గారు సంఘక్షేమం కోరాడు. ఇదిగో నేను శ్రమపడుట మీకు మహిమకరములు. సంఘము శ్రమపడాలి, అన్ని జనులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. శ్రమపడటం అంటే ఏంటి? ప్రార్థనకు మించినటువంటి రెండో ఆయుధం ఏమన్నా ఉందంటారా బ్రదర్? ఒక వ్యక్తి హృదయం మారాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ద్వారాలు ఓపెన్ చేస్తాడండి. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, నీ గుండె వేదన దేవుడు ఖచ్చితంగా ఆయన వింటాడు. ఖచ్చితంగా వినడం మాత్రమే కాదు, నువ్వు అడిగింది ఒకటైతే ఆయన నీకేం చేస్తాడు? అత్యధికమైన కృపనిస్తాడు. శక్తి కావాలి, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము, ఆ శక్తి, ఆ బలము, ఆ ప్రభావం అంతా కూడా ఎక్కడుంది? ప్రభు సన్నిధిలో ఉంది. మన ప్రార్థన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒంటరిగా నువ్వు ఎంత సమయం దేవునితో ప్రార్థన చేసుకోగలుగుతున్నావు? ఒంటరిగా ప్రభుతో ఎంత సమయాన్ని నువ్వు మాట్లాడగలుగుతున్నావు? ఎంతగా నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటావో అంతగా దేవుని సంఘంతో అంతే సహవాసాన్ని కలిగి ఉంటావు. ఒంటరిగా నువ్వు దేవునితో ఎంత సంబంధం కలిగి ఉంటావో అదే సమయంలో సంఘముతో కూడా అంతే సంబంధాన్ని కలిగి ఉంటావు. మొట్టమొదటి ఎవరికి? దేవునికి, నీకు, తర్వాత నీకు దేవుని సంఘానికి. ఎప్పుడైతే దేవుని సంఘముతో మనం కలిసి ఉంటామో అప్పుడు దేవుడు సంఘము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. మన జీవితంలో కార్యం చేశాడు అనుకోండి, ఎవరికి మహిమ వస్తుంది? అందుకనే సంఘములో దేవునికి యుగ యుగములు మహిమ కలగాలి. సంఘంలో రావాలి, సంఘానికి రావాలి ఆ మహిమ. నీవు దీవించబడితే అందుకని అంటాడు, మీరు ఫలించటం ద్వారా నా తండ్రికి మహిమ. మీరు ఫలించటం ద్వారా నా తండ్రికి మహిమ. మనం అభివృద్ధి చెందాలి. మనమే కృంగిపోతున్నాం, మనమే ఏడుస్తున్నాం, మన బ్రతుకులే ఈడ్చుకుంటూ ఉన్నాం. మనం లోకస్తుల కంటే దరిద్రంగా మనం బ్రతుకుతూ ఉంటే ఇంకా ఎక్కడ నా దేవుడు గొప్పడని చెప్పుకోవడంలో నోటి మాట మాత్రమే కానీ నీ క్రియల్లో అది కనబడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు. కుటుంబంలో సమాధానం కావాలా? వ్యక్తిగతంగా సమాధానం కావాలా?
అసలు దేవుని దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటావు? దేవుని దగ్గర నువ్వేం కోరుకుంటున్నావు? ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? ఎలా దీవించబడాలని కోరుకుంటున్నావు? మొట్టమొదట యాకోబు కోరికేంటి చెప్పాలి? యాకోబు కోరికేంటి? ఆశీర్వదించబడాలి. రెండవది జక్కయ్య కోరికేంటి? సొలొమోను కోరికేంటి? హన్నా కోరికేంటి? దేవుడు వాళ్ళని దర్శించాడు, వాళ్ళ ప్రార్థన విన్నాడు, వారికి అడిగిన దానికంటే కూడా రెట్టింపు దీవెన ఇచ్చాడు. మనలో ఉన్న మన విశ్వాసం ద్వారా క్రీస్తు మనలో ఏం చేయబడాలి? నివసించబడాలి. అక్క విశ్వాసం ద్వారా మనలో ఏం చేయాలి? దేవుడు మనలో నివసించాలి. దేవుడు మనలో నివసిస్తే, దేవుడు మనతో ఉంటే మనం ఎలా ఉంటాం చెప్పండి? ఎలా ఉంటాం బ్రదర్? దేవుని ఉన్న ఇంట్లో చీకటి ఉంటుందా? దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మరి మన కుటుంబాల్లో ఆత్మ సంబంధమైన ఎదుగుదల, వెలుగు, సంతోషము, సమాధానము, ఆనందము ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన ద్వారా పొందుకోగలుగుతావు. నీ ఆశ ఏంటి? నీ హృదయ వాంఛలు తీరుస్తానన్నాడు దేవుడు. ఏంటంట చెప్పాలి? ఏంటి? నీ హృదయ నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. ఎందుకంటే నీతిమంతుడు ఉత్తమమైన దాన్ని కోరుకుంటాడు. నీతిమంతుడు ఏం కోరుకుంటాడు? ఉత్తమమైన దాన్ని కోరుకుంటాడు. అందుకనే నీతిమంతుల కోరిక ఆయన నెరవేరుస్తాడు. నీతిమంతుడు ఆశించింది వానికి దొరుకును. భక్తిహీనుడు ఆశిస్తాడు కానీ వాడు భంగపడును. భంగపడటం అంటే ఏంటి? భంగపడటం అంటే భక్తిహీనుడు ఆశిస్తాడు కానీ వాడి ఆశ ఏమైందంట? భంగమైపోతుంది. నీతిమంతుడు ఆశించును కానీ అది వానికి దొరుకును. నీతిమంతుడి ఆశను ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. భక్తిహీనుడు ఆశ ఏం చేస్తాడు? భంగపరుస్తాడు. ఈరోజు చాలా మనం భంగపాడిపోవటానికి, మనం అవమానపాలు కావటానికి, మనం దిగజారిపోవటానికి మన భక్తిహీనతే కారణం. నీతిమంతుల యొక్క కోరిక ఆయన నెరవేరుస్తాడు. నీ హృదయ వాంఛలు తీరుచును. ఆ కోరికలు కూడా ఏంటి? భూ సంబంధమైన కోరికలు కాదు. వారు కోరుకున్న కోరిక ఉత్తమమైంది. ఇప్పుడు మనం నలుగురిని చూసాం కదా, నలుగురిని చూసాం. వాళ్ళ కోరిక ఉత్తమమైందా లేకపోతే ఎలాంటి కోరిక? అది న్యాయమైంది. దేవుడు ఏం చేశాడు? ఎక్కువ ఇచ్చాడు.